బొక్క మోహన్ కృష్ణ గారు, బొక్క చైతన్య గారు, బొక్క వరప్రసాద్ గారు, కడబాల తారక రామ్, యార్లగడ్డ హేమంత్, బొల్లా గణేష్, తంగెళ్ళ రఘువన్, నిమ్మల ప్రకాష్, వెలువెల నాగి పవన్, రాలి గౌతమ్, పుట్టా జశ్వంత్. పక్షాన ఆయన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తుతో మరిచిపోకుండా సంవత్సరానికి 3 వంట గ్యాస్ బండలు ఉచితం. 29వ వార్డులో మహిళలు మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి మంగళహారతులతో స్వాగతం జరుపుతున్నారు. శాసనసభ్యులకి అంగిబాబు గారికి మంగళహారతులతో మరి స్వాగతం పలుకుతున్నారు. అమ్మా, ఈ రోజు మీరు ఆర్థించి ఆశీర్వదించారు. 13వ తారీఖున జరిగే ఎలక్షన్ లో గాజు గ్లాసు గుర్తుకి ఓటేయండి అమ్మా. గాజు గ్లాసు గుర్తుకి ఓటేస్తే మన అంజిబాబు గారు గెలుపు. అలాగే కమలం గుర్తుపై ఓటు వేస్తే పోపతి శ్రీనివాస వర్మ గారి గెలుపు. 2 ఓట్లు కూడా ఒకటి కమలం పైన ఒకటి గాజు గ్లాసు మీద వస్తున్నారు. చూడండి అమ్మా. భీమవరం నియోజకవర్గం, భీమవరం పట్టణం 29, 30, 31 వార్డులు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం చూస్తుంటే వేలాది మంది ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. మీరు చూస్తున్నారు ఎలా స్పందన ఉంది అనేది క్లియర్గా కనపడుతుంది. ప్రజలు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోవాలి, ఎన్డీఏ కూటమి రావాలని ప్రజల్లో మార్పు క్లియర్గా కనపడుతుంది. ఈరోజు ఈ ప్రచారం చూస్తుంటే విజయం ఖాయమైపోయిందని క్లియర్గా కనపడుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో కొత్త విషయాలు ఏమీ లేవు, ఆయన చేసేది కూడా ఏమీ లేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. భీమవరం నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తారు.